ఇప్పుడు మన ఈ బహిరంగ సభ ముఖ్య అతిథి అసెంబ్లీలో ఏకైక జాతీయవాదుల గణం హిందూ ఉదయ సామ్రాట్ యువకుడు మరి ప్రతిపక్షాల పాలిట సింహస్వప్నం యువ నాయకులు గోషామహల్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు మాట్లాడతారు. అయిపోయిందా? స్టార్ట్ చేద్దామా? बोलो भारत माता की। सिर्फ सामने के लोग बोले जाए और पीछे के लोग बिल्कुल भी नहीं बोले। इसका मतलब क्या? पीछे साउंड आ रहा है या नहीं आ रहा है? मैं समझूंगा अगर हाथ सिर्फ सामने उठे और पीछे अगर हाथ नहीं उठे तो मैं समझूंगा कि पीछे तक साउंड नहीं आ रहा। देखिए, आपका ये बोधन है, बोधन ये विधानसभा क्षेत्र है और आप सब जानते हैं कि बोधन में भी भारत देश का खाकर पाकिस्तान का गाने वाले कमीने बहुत हैं। तो उन तक आवाज जानी चाहिए ना, उन तक जब आवाज जानी चाहिए ना, बोलो भारत माता की, भारत माता की, भारत माता की, भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी। जय श्री राम, जय श्री राम। आज आपके इस इंदौर पार्लियामेंट में सवेरे से मैं आपके इस हिंदू पार्लियामेंट में ही हूं और एक बाइक रैली कार्यक्रम भी हुआ, बहुत ही सुंदर बाइक रैली कार्यक्रम हुआ और बाइक रैली में हजारों की संख्या में कार्यकर्ता भी आए हैं। और आज इंदौर आने का मेरा एक लक्ष्य है कि अरविंद जी को किसी भी हालत में हमें पार्लियामेंट भेजना है। अरविंद जी को, धर्मपुरी अरविंद को पार्लियामेंट भेजना, यही आपका और मेरा लक्ष्य है। यही लक्ष्य लेकर आज बोधन में इतनी बड़ी सभा का आयोजन किया गया है। और मंच पे भारतीय जनता पार्टी के हमारे पल्ले गंगा रेड्डी जी, अलजापुर श्रीनिवास जी, नरसिम्हा रेड्डी जी, अलदूरी श्रीनिवास जी, गेपाल रेड्डी जी, सुभाष जी और बहुत सारे भारतीय जनता पार्टी के अधिकारीगण उपस्थित हैं। मैं आप सबको हृदय से धन्यवाद प्रकट करता हूं जो आप सबने इस कार्यक्रम में आकर शोभा बढ़ाई है। सबको हिंदी ओके है ना? हिंदी ना तेलुगु ना? మళ్ళా నేను తెలుగు మాట్లాడితే అటు వెళ్తుంది, కొద్దిగా అటు చేస్తా, అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇవాళ ఇక్కడ ఇంతమంది వస్తున్నారు. మేము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడున్న కవితకి ఓడిపించి ధర్మపురి అరవింద్ కి గెలిపిస్తాం. అట్లాంటి ఎంతమంది ఉన్నారు? చేయలేకపోతే పూరే రెడీ. ఒకవేళ నేను మీకు ఒక మాట అంటున్నా, కార్యకర్తల్లో జోష్ చాలా మంచిగా కనబడుతుంది. కార్యకర్తల్లో జోష్ చాలా మంచి కనబడుతుంది. కానీ ఈ జోష్ కి మీరు మనసులో పెట్టుకోండి. ఈ జోష్ కి 2 days గురించి మీ మనసులో పెట్టుకోండి. ఈ జోష్ మీరు ఎప్పుడు చూపెడతారంటే 11 తారీఖు ఈ జోష్ చూపెట్టాలి. 11 తారీఖు 10 గంటలో డేట్ కి మీ జోష్ మీరు చూపెట్టాలి. ఏ విధంగా? ఒక్క కార్యకర్త ఒక సైన్యం లాగా మీ ఏరియాలో తిరిగి భారతీయ జనతా పార్టీ ఫేవర్ గా
అందరికీ నేను కోరుతున్నాను, అప్పుడు చూపెడతారా లేకపోతే ఇప్పుడు చూపెట్టి వెళ్ళిపోతారా? లే, కొంతమంది కార్యకర్తలు ఉంటారు కదా, పంప్ కొడితే జోష్ వస్తుంది, మళ్ళీ గాలి వెళ్ళిపోతే జోష్ వెళ్ళిపోతుంది. అట్లాంటి కార్యకర్తలు అయితే లేరు కదా, మనం లేరు కదా, డబ్బులు తీసుకొని రాలే కదా. కేసీఆర్ సార్ పాకెట్ ఇస్తారు, గుడంబ ఇస్తారు, బిర్యానీ ఇస్తారు, అప్పుడే ప్రజలు వస్తారు. కానీ మా భారతీయ జనతా పార్టీలో ఆ సిస్టమ్ లేదు. సొంతంగా కార్యకర్తలు ధర్మ కార్యక్రమం ఉండని, దేశ కార్యక్రమం ఉండని, పార్టీ కార్యక్రమం ఉండని, సొంతంగా పెట్రోల్ వేసుకొని జెండా పెట్టుకొని అట్లాంటి కార్యక్రమాన్ని సఫలవంతం చేస్తారు మా కార్యకర్తలు. మీరందరూ అట్లాంటి కార్యకర్తలు కదా. అలానే మీకు నేను ఒక పని ఇచ్చి మీ బోధన నుంచి నేను వెళ్తున్నా. ఒకటే ఒక పని, 3 days మీరు కష్టపడాలి. ఓన్లీ ఫర్ 3 days. 11 तारीख के दिन, 11 तारीख రోజు అన్నా నేను ఇన్ని ఓట్లు వేపించిన బీజేపీ సమర్థనలో అని మీరు నాకు ఓట్లు వేపించి వాట్సాప్ పెట్టాలి. నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను మీకు. 100, 200, 300, 400, 500 అంటే మీరు ఒక్కొక్క బూత్ ని మీరు గెలిస్తే 100% మన పార్లమెంట్ కూడా మనం గెలవచ్చు. మీరు మీ బూత్ ని గెలవాలి. మీరు గెలుస్తారు కదా, గెలుస్తారు కదా, ఓడిపిస్తారు కదా, కవితకి ఓడిపిస్తారు కదా. ఇవాళ ఎట్లాంటి మనకు పార్లమెంట్ సభ్యుడు ఉన్నారు ఇక్కడ చూడండి. మన కవిత ఒక హిస్టరీ అన్న చెప్తుండు, ఇక్కడ జనాలు కూడా చెప్తారు. ఏమంటే కవిత ఎప్పుడు కూడా మన ఇందూర్ పార్లమెంట్ కి ఎప్పుడు కూడా కనబడలే. ఆయన హిస్టరీ చూస్తే జస్ట్ 50% అటెండెన్స్, 50% అటెండెన్స్ మీ ఇందూర్ పార్లమెంట్ క్షేత్రంలో ఉంది. మనం ఢిల్లీలో మనం చూస్తే ఢిల్లీ పార్లమెంట్ లో కూడా ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ లో ఏ స్టేట్ నుంచి ఏ ఎంపీ ఎన్నిసార్లు వచ్చిండు అని దాంట్లో సంతకం పెడతారు. ఆ ఢిల్లీలో ఉన్న రిజిస్టర్ మనం చెక్ చేస్తే మన కార్యకర్తలను, మన అధికారులను వాళ్ళు చెప్తారు 80% కవిత గారు అక్కడ కూడా ఆబ్సెంట్. ఇక్కడ 50% ఆబ్సెంట్, అక్కడ 80% ఆబ్సెంట్. మళ్ళా మీకు ఎందుకు ఈ పదవి నేను అడుగుతున్నా. ఇక్కడ రైతులు సస్తున్నారు, పసుపు రైతులు సస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళ గురించి ఎవరు కూడా ఆలోచన చేస్తలేరు. మళ్ళా అరవింద్ అన్న అందరికి ఢిల్లీ తీసుకొని పోయాడు. నేను మీ అండా ఉంటా, మీకు సపోర్ట్ చేస్తా, దేనికైనా సిద్ధం, నేను మీకు కాపాడతా అని చెప్తే అరవింద్ అన్న. ఒకప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం అయింది హాస్పిటల్లో. 100కైనా పిల్లల్ని కాపాడింది మన అరవింద్ అన్న. వీళ్ళు ఎక్కడ పనుకున్నారండి? వీళ్ళకి ఒక్కటే పని వస్తుందా? ల్యాండ్ కబ్జా చేయాలి, ల్యాండ్ అమ్ముకోవాలి, అక్కడ కుంభకోణం చేయాలి. ఇప్పుడు అన్నగారు నాకు ఒక పేపర్ ఇచ్చిండు. ఒకప్పుడు దాదాపు 500 కోట్ల రూపాయల స్కామ్ కూడా చేసినారంట మీ అక్క. స్కామ్ లో ఆఫీసర్లు జైలుకు పోయినారు. కానీ అక్క పోలే. మర్యాద, ఇగో మన పెద్దలు మనకు మర్యాద నేర్పిస్తున్నారు. మన పెద్దలు మనం ఏం నేర్పిస్తారు? ఎవరైనా ఉండని వాళ్ళకి మనం మర్యాద ఇవ్వాలి. కానీ కేసీఆర్ గారు పెద్దలు ఆయనకి మర్యాద నేర్పించలేదు. మన ప్రధానమంత్రి మోదీ గారికి ఏం చెప్తాడంటే చిల్లర ప్రధానమంత్రి. ఒక 2 days ముందు ఆయన స్టేట్మెంట్ మా మీడియా మిత్రులు కూడా చూస్తారు. 2 days ముందు ఆయన ఏం చెప్తాడో, దేశానికి ప్రధానమంత్రి, మనందరికీ ప్రధానమంత్రి, అట్లాంటి ప్రధానమంత్రికి చిల్లర ప్రధానమంత్రి అని మా కేసీఆర్ గారు అన్నారు. ఓకే కేసీఆర్ గారు, కొద్దిగా మీరు నైట్ పూట కొబ్బరి నీళ్లు తాగకుండా ఆలోచన చేయండి. చిల్లర మోదీ గారు ఉన్నారా, చిల్లర నువ్వు ఉన్నారా, కొద్దిగా ఆలోచన చేసుకోండి. నైట్ పూట కొబ్బరి నీళ్లు తాగుతారు, పొద్దుగల సభలో పోతారు, సభలో ఏమేమి చెప్తారు మీకే యాద ఉండవు. మళ్ళా మా మోదీ గారికి మీరు చిల్లర అంటున్నారు. మళ్ళా ఇదే మన కరీంనగర్ బహిరంగ సభలో హిందువులు కుందులు అంట.
అసలు హిందూ కేసీఆర్ అంట. అబ్బా మతి పోయి మళ్ళా మతి కేసీఆర్ గారికి వచ్చేసింది. చాలా మంచిదని కదా. కనీసం మన బీజేపీ వాళ్ళకి చూసి మనకు చూసి అరే నేను హిందూ అని ఆయనకి యాద వచ్చేసింది. ఆయనకి హిందూ అని యాద ఏమంటుండో, మీరు నకిలీ హిందూ అంట, ఆయన అసలు హిందూ అంట. ఓకే కేసీఆర్ గారు, మీడియా మిత్రులు ముందుగా చెప్తున్నా, నేను మా బీజేపీ పార్టీకి ఇచ్చేస్తా. నేను మా బీజేపీ పార్టీకి రిజైన్ ఇచ్చి నేను మీ పార్టీలో వస్తా. మీరు నేను కలిసి అయోధ్యలో రాముడికి కట్టాలని మనం ముందుకు వెళ్దాం. వస్తారా? దమ్ముందా? నేను కేసీఆర్కి అడుగుతున్నా, దమ్ముందా? నేను రాజాసి మీడియా ముందు, ప్రజల ముందు, మా యువకుల ముందు చెప్తున్నా, మా పార్టీకి వచ్చి నేను రిజైన్ చేసి మీ పార్టీకి వస్తాను. కడదామా అయోధ్యలో రాముడి గుడి? వస్తారా? ఎందరి నేను అడుగుతున్నా కేసీఆర్ గారికి. ఉందా దమ్ము? లేదు. చెప్పనికి వస్తుంది కానీ చేయనికి చాట కాదు. కేసీఆర్ గారు చాలా మంచి మాట, హిందుత్వం అని నీ మనసులో నుంచి బయటకు వచ్చింది. ఓకే, మీరు నేను ఒక పని చేస్తాం. ఇవాళ మన తెలంగాణలో చాలా ఘోరంగా మన ఆవులని, ఎద్దులని, చిన్న చిన్న పిల్లల్ని నరికి ఇక్కడి నుంచి మాంసం బయట పంపిస్తున్నారు. గౌరక్షణ గురించి వస్తారా నా ఎంబడి? వస్తారా కేసీఆర్ గారు? వస్తారా? విదేశాల నుంచి వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఆ కోటి రూపాయలు ఏం చేస్తున్నారు? వేల కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారంటే మన పేద ప్రజలకి డబ్బులు ఇచ్చి మన ధర్మం నుంచి వేరే ధర్మంలో తీసుకుని వెళ్తున్నారు. కేసీఆర్ గారు, మనం అందరం కలిసి ఆ కన్వర్షన్ ని ఆపుదాం. వస్తారా నా ఎంబడి? వస్తారా? దమ్ముండా? పొద్దుగాల మస్జిద్లో ఉంటారు, మళ్ళా అన్నం తినే సమయంలో ఇంకొక జగ ఉంటారు, మళ్ళా సాయంత్రం ఇంకో జగ ఉంటాడు. మరి మీరెట్లా ఎందుకు కేసీఆర్ గారు నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు ఒక హిందూ గుంప ఉంటది. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం, గుంపలో ఎక్కువ సంఖ్యలో హిందువులు ఉంటారు. ఆ హిందూ సంఖ్యలో అంటే ఒకప్పుడు ఒక రాజు అంటే ఒక హిస్టరీ మనం చూస్తే మన హిందువులే మనకు ప్రాబ్లం చేసినాం. మన హిందువులే మన వెనుక నుంచి కూర్చున్నారు. హిస్టరీ మనం చూస్తే కేసీఆర్ గారు ఎట్లాంటి హిందూ అంటే నేను హిందూ అని వెనుక నుంచి పొడిచే అట్లాంటి మన హిందూ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మాతోని పెట్టుకోకండి. ఎలక్షన్ ఉంటే ఎలక్షన్ కొట్టాడాలి, కానీ దేశానికి ప్రధానమంత్రి పైన ఎట్లాంటి కూడా మీరు తప్పుగా మాట్లాడితే కూడా మళ్ళా మీ భాషలో, మీ స్టైల్లో, మీకైనా మంచి స్టైల్లో నేను మీకు జవాబిస్తాం. కేసీఆర్ గారు మీరు కొద్దిగా వెనుక పోండి. అంటే మన లైఫ్ లో రివర్స్ గేర్ ఉంటే ఇంకా మంచిగా ఉండేది. కానీ కేసీఆర్ గారికి చాలా మంచిగా ఉంది తెలివి. మన అసెంబ్లీలో నిలబడితే గంట 2 గంటలు మాట్లాడతారు సారు. మొత్తం హిస్టరీ గురించి మాట్లాడతారు. కేసీఆర్ గారు ఒక హిస్టరీ నేను మీకు యాద్ చేపిస్తున్నా. 2014 ఎలక్షన్ కైనా ముందు ప్రచారం నడుస్తుంది. ఎలక్షన్ మొత్తం పోటీ నడుస్తుంది. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు తెలంగాణకి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు తెలంగాణకి, కొత్త తెలంగాణ అయింది అంటే కేసీఆర్ గారు ప్రతి సభలో ఒక మంచి మాట అన్నారు. మీరు టీఆర్ఎస్ పార్టీకి గెలిపియండి, నేను దళిత్కి ముఖ్యమంత్రి చేస్తా అని కేసీఆర్ గారు సభ సాక్షిగా అన్నారు. చేసిండా? అంటే ఆయన బుర్ర ఉందా లేదా? బుర్ర ఉందా లేదా? మన కేసీఆర్ గారు మర్చిపోయినారే. మన ఇంకోసారి ఒక కామెంట్ చేసిండు, మేము టైం బౌండ్ పైన 100 ఫీట్ పైన అంటే 100 ఫీట్ హైట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఒక పెద్ద విగ్రహం నేను కడతా అన్నాడు. అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. అది చేసిందా? టైం బౌండ్ మొత్తం ఖాళీ చేసి కొబ్బరి నీళ్ళు నింపుతా అన్నాడు. నింపిండా? ప్రతి ఒక్క పేదలకి నేను ఇల్లు ఇస్తా అన్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు నాకు ఇల్లు దొరికిందని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కేంద్రం నుంచి 2 లక్షల పైన కేసీఆర్ 2 లక్షల పైన నువ్వు ఇల్లు కట్టు, మేము నీకు ఫండ్ ఇచ్చినాం, నువ్వు కట్టంటే ఈయన ఏం చేసిండు, నేను సింగిల్ బెడ్రూమ్ కట్టను, నేను డబల్ బెడ్రూమ్ కట్టా అని పోయింది. కనీసం ఆ డబల్ బెడ్రూమ్ కట్టంటే కూడా దాదాపు 2 లక్షల్లో 19,000
అంటే 20,000 ఇల్లులు కూడా ఆయన కంప్లీట్ చేయలేదు. అరవింద్ చెప్పిండు మన ఏరియాలో కూడా గుంతలతో అట్లనే పాడి ఉంది, వేస్ట్ ఉంది. ఇక్కడ కూడా ఆయన ఇల్లులు కట్టలే, డబల్ బెడ్రూమ్. ఇంకొక మాట నేను కేసీఆర్ గారికి అడిగిన అసెంబ్లీ సాక్షిగా, కేసీఆర్ గారు కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు ఎన్ని నిధులు మన కేంద్రం నుంచి మన తెలంగాణకు వస్తున్నాయి కొద్దిగా చెప్తారా అని అడిగిన. ఒక పెద్ద పైల్వాన్ గా నిలబడ్డారు సార్. నిలబడి నేను జస్ట్ ఒక 30 సెకండ్ ఒక కామెంట్ చేసిన, సార్ కేంద్రం నుంచి ఫండ్ ఎంత వస్తుంది చెప్పండి చెప్పండి అని కూర్చున్నా. దానికి ఒక గంటన్నర స్పీచ్ ఇచ్చింది ఆయన. ఆ గంటన్నరలో ఏం చెప్తాడంటే ఆయన, కేంద్రం నుంచి ఒక్క రూపాయి వస్తలేదు, కేంద్రం మాకు మోసం చేస్తుంది, ఇది అంతా డెవలప్మెంట్ మేమే చేస్తున్నాం. కేసీఆర్ గారు ఒక మాట అడుగుతున్నా, మీరు మీ జేబుల నుంచి చేస్తున్నారా, లేక మీ ప్రాపర్టీ అమ్మి చేస్తున్నారా, లేక మీకు పార్టీ ఫండ్ వచ్చింది అది మీరు అమ్మి చేస్తున్నారా నేను అడుగుతున్నా కేసీఆర్ గారికి. మీడియా ముఖంగా నేను అడుగుతున్నా, 1,30,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ అభివృద్ధికి మన సెంటర్ నుంచి వచ్చింది, ఆ ఫండ్ ఎక్కడ దాచి పెట్టుకున్నారు నేను కేసీఆర్ గారికి అడుగుతున్నా. 1,30,000 కోట్ల రూపాయలు, నాట్ ఏ జోక్. ఇన్ని డబ్బులు వస్తే ఎక్కడ దాచుకున్నారు నేను కేసీఆర్ గారికి అడుగుతున్నా. ఇవాళ మొత్తం తెలంగాణలో రింగ్ రోడ్ పని గాని, హైవే రోడ్ పని గాని, మంచి మంచి రోడ్లు పడుతున్నాయి. అది ఎవరు పుణ్యం నేను కేసీఆర్ గారికి అడుగుతున్నా. అది మోదీ పుణ్యం కాదా నేను కేసీఆర్ గారికి అడుగుతున్నా. అరే ఇంత అబద్ధం చెప్తారా? అరే కనీసం ఎవరికైనా అంత నాలెడ్జ్ లేదు. ఆ పిల్లోడు కూడా మనం అడిగితే ఏమయ్యా పొద్దుగాల ఏం తిన్నామంటే కనీసమైన మంచి చెప్తాడు, అన్న పొద్దుగాల పప్పుచారం తిన్నా, సాయంత్రం ఏదో తిన్నానని చెప్తాడు ఆయన. కానీ దానికైనా అవతం, ఇంత పెద్ద అవతం కేసీఆర్ గారు అంటున్నారు. అదేవిధంగా ఇవాళ 24 అవర్స్ మన తెలంగాణకి కరెంట్ వస్తుందంటే అది మోదీ గారి పుణ్యం. కేసీఆర్ గారు మర్చిపోయినారు పాపం. 24 అవర్స్ కరెంట్ వస్తుంది కేసీఆర్ గారు, అది మోదీ గారి పుణ్యం కాదా? మనకు మన అక్క చెల్లెలు హాస్పిటల్ పోతారు, హాస్పిటల్ పోయిన తర్వాత మన ప్రెగ్నెంట్ అక్క చెల్లెలకి ఏదైనా మంచి ఎట్లాంటి రోగం రావద్దు, వాళ్ళకి మంచి వ్యాక్సిన్ దొరకాలని 6,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి. ఆ 6,000 కోట్ల రూపాయలు వస్తే ఆయన కేసీఆర్ కిడ్ గా ఆయన ముద్ర వేసి ఆయన ఫోటో వేసి అందరికి పంచుతుండు. అంటే నువ్వు ఎంత మోసగాడు ఇది పబ్లిక్ కూడా తెలియాలి కదా, అందుకోసం చెప్తున్నా. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఒక మంచి స్కీమ్, మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క స్టేట్ లో అది యాక్సెప్ట్ చేస్తున్నారు. 5 లక్షల వరకు, 5 లక్షల రూపాయల వరకు పేద ప్రజలకి ఎవరైనా ఆయనకి ట్రీట్మెంట్ చేయాలంటే देखो ఎవరికైనా ఏదైనా పెద్ద రోగం వస్తుంది, కానీ పేద ప్రజలు ఈ మనం గవర్నమెంట్ హాస్పిటల్ తిరుగుతాం, మీరు చూడొచ్చు. హాస్పిటల్లో ఆయన మంచిపోతాడు కానీ సచ్చి బయటకు వస్తాడు. అట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఈ కేసీఆర్ గారు తయారు చేసినారు. కానీ ఎట్లాంటి కూడా ప్రాబ్లం రావద్దని ఆయుష్మాన్ భారత్ అని ఒక మంచి స్కీమ్ తీసుకుని వస్తే మాకు అవసరం లేదంటాడు ఈ కేసీఆర్ గారు. ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క స్టేట్ దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ దొరుకుతున్నాయి, దానికి మంచి ట్రీట్మెంట్ దొరుకుతున్నాయి, కానీ అది కూడా వద్దంటారు. ఆయన ప్రజల పైన ఆయనకి అసలు ప్రేమనే లేదు. ఆయనకు ఒకటెక్కువ ప్రేమ, నా కొడుకు మంచిగా ఉండాలి, నా కూతురు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, మా అల్లుడు లోపడపోవాలి. ఇప్పుడు బాబా మా అల్లుడు కూడా తొగుతుంది కదా బాబా. ఇప్పుడు వస్తుంది ఎలక్షన్ తర్వాత అంతా బయటకు వస్తుంది. స్టార్ట్ అయింది రివర్స్ గేర్, అన్నిటికీ రివర్స్ గేర్ ఉంటాయి కదా. కేసీఆర్ గారు సార్ కూడా రివర్స్ గేర్ అయింది. అదేవిధంగా ఇవాళ హిందూ బంధు అంటున్నారు కేసీఆర్ గారు. మీరు ఎట్లాంటి వ్యక్తులు చేతు పట్టుకొని మీరు తిరుగుతున్నారు నేను మీకు అడుగుతున్నా. 100 కోట్ల హిందువులకి 15 నిమిషాల్లో ఖతం చేస్తా అని ఒక్కడి మాట అన్నారు. అట్లాంటి వ్యక్తులకి మీరు పట్టుకొని తిరుగుతున్నారు. మీరు అంటే నిజమైన మీరు హిందూ అంటే ఫస్ట్ మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? నిర్మల్లో దాదాపు ఎన్నో కేసులైన పైన బుక్ అయితే ఆ అన్ని కేసు నుంచి ఆయనకి సేవ్ చేసి ఆయన చాలా మంచోడు, ఇద్దరు పెద్ద చిన్న ఇద్దరు చాలా మంచోడు అని తీసుకొని తిరుగుతున్నా మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మర్చిపోయినారేమో. అదేవిధంగా ఇవాళ ఇంకొక మంచి న్యూస్ వచ్చింది. ఒక పెద్ద కుటుంబం తయారు చేసినారంట. అది విన్నా ఏం పేరు అంటారు దానికి? ఏదో ఫండ్ అంటారు కదా, ఫెడరల్ ఫండ్ అంట.
అంటే అందరు దొంగలు 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 కలిసి ఒక పెద్ద కుటుంబం తయారు చేస్తారు. ఒక మమతా బెనర్జీ అంట, ఒక కాశ్మీర్ నుంచి అంట, ఒక అక్కడి నుంచి అంట, ఒక కేరళ నుంచి అంట. అంటే దేశానికి బర్బాదు చేసేట్లాంటి వ్యక్తులు, దేశాన్ని బర్బాదు మొత్తం ఫినిష్ కావాలి అట్లాంటి వ్యక్తుల్ని పట్టుకొని ఈయన ఒక ఫ్రెండ్ ఒక పెద్ద గ్రూప్ తయారు చేసి మోదీ గారికి కౌంటర్ ఇస్తారంట. కేసీఆర్ గారు ఒక మాట అంటున్నారు, మన పులి ఒక్కడొస్తారు, కుక్కలు మందిలో వస్తారు. అది కరెక్ట్. అది పులి ఒక్కడే అంటారు, కుక్కల మందిలో వస్తారు. ఇప్పుడు కుక్కలు ఎవరు నేను చెప్పను, మీరు అర్థం చేస్తున్నారు. చౌకీదార్ చోరే అంటున్నారు మన కేసీఆర్ గారు, ఆ మహాకుటుంబం వాళ్ళందరూ కలిసి కేసీఆర్ గారు చోర్ అంట. చౌకీదార్ చోరే. ఓ సారీ, మోదీ గారికి కామెంట్ చేసింది, చౌకీదార్ చోరే. నేను నా తెలంగాణకి కుక్కల కాపాడుకుంటా అని కేసీఆర్ గారు ఒక కామెంట్ కూడా చేసింది. అంటే ఒకవేళ చౌకీదార్ చోర్ ఉంటే మీరందరు కుక్కలు ఏం చేసినా నేను అడుగుతున్నా, అడగచ్చు కదా. ఒకవేళ ఆయన దొంగతనం చేసిండు, ఏం చేసిండు, ఏంది ఆ కోర్టు కూడా మొత్తం క్లీన్ చిట్ ఇచ్చింది. మీరు కుక్కలు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. మొత్తం మొత్తం కుక్కలు మొత్తం గుంపులు తయారు చేశారు కదా. గుంపులు తయారు చేసి కేసీఆర్ గారు మోదీ గారికి ఓడిపోయాలని ప్లాన్ చేస్తారంట. అందరు కలిసి ఏం పీకినారని అడుగుతున్నారు. ఎవరు ఏమి చెయ్యలేరు. మోదీ గారు మళ్ళొక్కసారి దేశానికి ప్రధానమంత్రి అవుతున్నారు. ఏ బలం ఎవ్వరు కూడా మోదీ గారికి ఆపలేరు, ఎవరు ఆపలేరు. కానీ మోదీ గారికి మీరు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా చెప్పండి. నా నిజామాబాద్ కాదు, ఇందోర్ అరవింద్ అన్నకి గెలిపేయండి. అదే ఇందూర్ పేరు ప్రతి ఒక్క చౌరస్తాలో బోర్డు పెడతాం. నిజామాబాద్ పేరు మార్చి మళ్ళా మన పాత ఇందూర్ పేరు మనం ప్రతి ఒక్క ఇంటి పైన పెడతాం, పెడతాం. కానీ ఇది మీ ఆశీర్వాదం లేకపోతే అది సాధ్యం కాదు. మీ సపోర్ట్ లేకపోతే అది ఏం చెయ్యలేం. మీరొక సంకల్పం తీసుకోండి, నేను ఈ 3 days నేను కష్టపడతా. ఇవాళ నుంచి నేను 24 hours ప్రతి ఒక్క వ్యక్తితో కలుస్తా, అమ్మ అక్కల చెల్లెలందరితో కలుస్తా, అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తా, అమ్మల్లారా అక్కల్లారా మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు, మన ఈ ఇందూరులో ఉన్న దళిద్రాన్ని మనం జరుపుదాం, భారతీయ జనతా పార్టీని గెలుస్తాం. ఆ విధంగా మీరు పని చేస్తేనే అరవింద్ అన్న గెలవచ్చు. వేదిక పైన ఎంతమంది ఉన్నారు, ఎవరేం చేయలేరు. కానీ మీరు తలుచుకుంటే 100% మన అరవింద్ అన్నకి మనం పార్లమెంట్ పంపించి మోదీ గారికి ఒక పెద్ద గిఫ్ట్ మనం ఇవ్వచ్చు. అది మీ చేతిలో ఉంది అన్న తమ్ముళ్ళారా, అది మీ చేతిలో ఉంది. మీరు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఆంజనేయ ఉంటాడు, ఆంజనేయ దగ్గర ఎన్ని బలం ఉంది, ఎంత ఆయన స్ట్రాంగ్ అనేది తెలియదు. ఆయన చుట్టుపక్కల చెప్తారు, అయ్యా నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు ఒక్కసారి ప్రయత్నం చేయంటే డైరెక్ట్ జంప్ చేసి ఆయన శ్రీలంక లంక వెళ్ళిపోయాడు ఆయన. అదేవిధంగా మీలో కూడా చాలా బలం ఉంది. ఒక్కసారి మీ బలం ఏంది మీరు చూపెట్టండి, మన శత్రువులకి చూపెట్టండి, ఓల్డ్ సిటీలో ఉన్న నా బొమ్మడికి చూపెట్టండి. ఇదే బోధనలో ఒక కుక్క ఉంటాడు. సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టినాడు. వీడియో పెట్టి ఏం చెప్తాడు, నాకు కాళ్ళు కాలు పెట్టి నాకు చీరేస్తారంట. అరే నీ బోధనలో నిలబడ్డా ఒక్కడేస్తారా లేక కుక్కలాగా గుంపులు వస్తారా? రండి, మీ బోధనలోనే నిలబడ్డా. అదే రాజా సింగ్ అంటారా, నాకు లైఫ్ లో ఎప్పుడైనా కాంప్రమైజ్ చేయలేము మేము. దేనికైనా సిద్ధం, దేశాన్ని రక్షించాలంటే దేనికైనా మేము సిద్ధం, ధర్మాన్ని రక్షించాలంటే దేనికైనా మేము సిద్ధం.
మీ బోధనలను నిలబడ్డా ఇప్పటి నుంచి హైదరాబాద్ వెళ్తున్న బిడ్డ దారిలో వస్తే కూడా వచ్చేసి మీరందరూ కార్యకర్తలారా ఏ విధంగా ఆంజనేయ మన బజరంగ్ బలి ఏ విధంగా బలం చూపెట్టిండు. ఇవాళ నేను మీకు అందరికి ఒక పని ఇచ్చిపోతున్నా. మళ్ళొక్కసారి బోధనలో నా సభ కావాలంటే మీరు నాకు ఒక మంచి రిజల్ట్ ఇవ్వాలి. ఒక మంచి రిజల్ట్ ఇవ్వాలి. బోధన్ నియోజకవర్గం కాకుండా మొత్తం ఇందూర్ పార్లమెంట్ ఏరియాలో ప్రతి ఒక్క ఏరియాలో మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు. ఇక్కడ ఎంత మంది ఉన్నారు? నేను సోషల్ మీడియా యూజ్ చేస్తా, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్. ఎంత మంది ఉన్నారు? ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఇవాళ ఈ సమయం నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఈ సమయం నుంచి మీరు స్టార్ట్ చేయండి. మళ్ళీ ఒక్కసారి మోదీ సర్కార్ అవుతుందో కానీ ఇక్కడి నుంచి ధర్మపురి అరవింద్ కి గెలిపించి మనం పార్లమెంట్ పంపిస్తామని ఇప్పటి నుంచే ప్రచారం అందరం స్టార్ట్ చేయండి. కార్యకర్తలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కల్లారా, మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మేము 5 మందితోని పని స్టార్ట్ చేసినాం మా హైదరాబాద్ లో భాగ్యనగర్ లో. రాజా సింగ్ జస్ట్ మీలాగానే ఉండే 5 మంది కార్యకర్తలను తీసుకొని పని చేస్తే చూడండి ఇవాళ మీ అందరి ఆశీర్వాదం వల్ల ఒక ఎమ్మెల్యేగా నేను నిలబడ్డాను. చూడండి కార్యకర్తలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కార్యకర్తలు తలుచుకుంటే అదే విధంగా మీరు తలుచుకోండి. మీరు ఒక సంకల్పం తీసుకోండి. మేము ఈ 3 days కష్టపడతాం. 3 days పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 3 days కష్టపడి మా అరవింద్ అన్నకి గెలిపించి ఆ పార్లమెంట్ లో పంపించి అక్కడ ఒక కుక్క ఉంటారు, పెద్ద కుక్క. ఇప్పుడు నేను పార్లమెంట్ కొట్లాడతలేను, లేకపోతే నేను అక్కడ కూడా జవాబు ఇచ్చాను. కానీ ఆ పెద్ద కుక్కకి అరవింద్ అన్నతో జవాబు ఇప్పించాను. భారత్ మాతా జై అనిపిస్తాం పార్లమెంట్ లోనే. ఆయన చెప్తాడు కదా నేను భారత్ మాతా జయనని. మన అరవింద్ అన్నతో చెప్పిస్తాం, ఆయన నోట్తో చెప్పిస్తాం. కానీ అది కూడా మీ చేతిలో ఉంది. కష్టపడండి, ఉరకండి, ఫేస్బుక్ లో వాట్సాప్ చేయండి, మ్యాటర్ కొట్టండి. మీకు పెట్రోల్ మేము వేపియం, మీరే వేపించుకోండి, మీరే భోజనం చేసుకోవాలి, అంతా మీరే. ఎందుకంటే అరవింద్ అన్న ఆయన గురించి కాదు, మీ గురించి పార్లమెంట్ పోతుండు. మీ గురించి ఎందుకు ప్రజల గురించి అయినా పార్లమెంట్ పోతుండు. కానీ ఇందూర్ పార్లమెంట్ నుంచి మీరు పంపించాలంటే ఇవాళ నుంచి మీరు పని స్టార్ట్ చేయండి. మిగతా ఈ చిన్న కుక్క ఉండని, పెద్ద కుక్క ఉండని చూసుకుంటాం. మీరు ఒక్కటి ఉండాలి, కలిసి మిలిసి ఉండాలి. అరే మీరుంటేనే మాకు బలం, మీరుంటేనే మా బలం. ఇవాళ మేము ఒక టార్గెట్ తీసుకుని వెళ్తున్నాం. భారతదేశానికి ఒక అఖండ రాష్ట్రం చేయాలని. కానీ అఖండ రాష్ట్రం కావాలంటే ప్రతి ఒక్క భారతీయుడు ఇది రాష్ట్రం నాది, ఇది దేశం నాది, అందరు సంకల్పం తీసుకునే మనం చేయొచ్చు అఖండ రాష్ట్రం. కానీ అది ఎప్పుడైతుంది? మీరు మేమందరం కలిసి మిలిసి ఒక పంచ్ లాగా మనం తయారు కావాలి. ఒక పంచ్, మన పంచ్ కొడితే మన ఎదురుగా ఉన్న శత్రు ఎక్కడో వెళ్ళిపోవాలి, ఎక్కడో వెళ్ళిపోవాలి. నేను మీకు అందరికీ నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ధర్మపురి అరవింద్ కి పార్లమెంట్ పంపించాలి. మీరందరూ పార్లమెంట్ పంపించాలి. అదే సంకల్పం తీసుకోవాలి. నేను మోదీకి సపోర్ట్ చేస్తా, నేను మోదీకి ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. మీ ఫోన్ లైట్ ఆన్ చేసి నాకు చూపెట్టండి. ఎంతమంది బీజేపీ సమర్థంగా ఓటేస్తారు, ఎంతమంది అరవింద్ కి పార్లమెంట్ పంపిస్తారు. ఒక్క సెల్ ఫోన్ కూడా హాఫ్ కావద్దు, ఒక్క సెల్ ఫోన్ కూడా హాఫ్ కావద్దు. एक फोन भी हाथ नहीं रहना है, सबके सब फोन चालू रहना है. पता चले मोदी जी को कि भोपाल में भी मोदी जी के कितने फैंस हैं. मोदी जी को पता चले कि भोपाल में मोदी जी को प्रधानमंत्री बनाने का संकल्प भी मोदी भोपाल के नौजवानों ने लिया है. बोलो भारत माता की, भारत माता की. अब की बार
సత్కరిస్తారు. మంగళ సమర్పణ మండలాధ్యక్షుడు